రాష్ట్రంలో కీలకమైనటువంటి పరిణామాలు రాజకీయంగా చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా అంబటి రాంబాబు చేసినటువంటి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నంలో తెలుగుదేశం సీనియర్ నేత పొలిటిక్ పాలిట్ బ్యూరో సభ్యుడు అయినటువంటి గోరంట బుచ్చయ్య చౌదరి చేసినటువంటి వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా వైఎస్ జగన్ పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలంటూ చేసినటువంటి ట్వీట్ కూడా చర్చనీయాంశంగా మారింది. సో ఈ అన్ని వివరాలపై మనతో మాట్లాడేందుకు జాయిన్ అవుతున్నారు పోలవరం నుంచి జనసేన నాయకులు మురళి గారు. నమస్తే మురళి గారు. నమస్తే అండి. నమస్తే సార్, చూసే ఉంటారు కదా బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యలు. మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మేము తలుచుకుంటే మాకు అడ్డొస్తే అడ్డంగా నరికేస్తాం, అంబటైనా సరే పెంబటైనా సరే గుమ్మటైనా సరే అంటూ చాలా తీవ్రమైనటువంటి పదజాలంతో 80 ఏళ్లు దాటినటువంటి బుచ్చయ్య చౌదరి చేసినటువంటి వ్యాఖ్యల్ని ఎలా అర్థం చేసుకోవాలి? బుచ్చ చౌదరి గారు మాట్లాడతారు సార్, ఎందుకంటే ఆయన సంవత్సరానికి 6 నెలలు ఇక్కడ ఉన్నాడు. ఆయన యుఎస్ లో ఉంటారు. ఆయన సంవత్సరానికి 6 నెలలు యుఎస్ లో ఉండే బుచ్చ చౌదరి గారు ఏదైనా మాట్లాడతారు. ఎందువల్లంటే బుచ్చ చౌదరి గారికి మినిస్టర్ ఇవ్వలేదు. ఎన్టీఆర్ టైంలో 6 నెలలు మినిస్టర్ ఇచ్చి పక్కన పెట్టారు. సీనియర్ లీడరు, చంద్రబాబు నాయుడు కంటే సీనియర్ లీడరు. కానీ ఈయనకి లోకేష్ అపాయింట్మెంట్ దొరకదు. ఈయనకి లోకేష్ అపాయింట్మెంట్ దొరకదు. ఒక మాట అనే ముందు ఆలోచించుకోవాలి సార్. కూటమిలో ఉన్నాం, మేము జనసేన తరఫున కూటమిలో ఉన్నాం. మా నాయకుడు హాస్పిటల్లో ఉన్నాడు. ఈ టైంలో ఇలా రచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే కూటమి నష్టమా కదా? ఆయన నరికేస్తే చూస్తూ ఊరుకుంటారా జనాలు? అంత నరికే దమ్మున్నవాడైతే 2020 సంవత్సరంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంతమంది ఎంపీటీసీలు పోటీ చేశారు? బొత్స చౌదరి గారు కాన్స్టిట్యున్సీలో ఎంతమంది జడ్పీటీసీలు చేశారు? ఎంతమంది వార్డు మెంబర్లు గెలిపించాడు? ఎంతమంది సర్పంచులు గెలిపించాడు చెప్పాలని? స్థానిక సంస్థల ఎన్నికలు బహిష్కరించి పారిపోయిన ఈ టీడీపీ వాళ్ళు ఇలా మురుగుతున్నారు. కారణం ఏంటి? మేము జనసేన అనే మేము నిలబడి కళ్ళబడి కొట్లాడి 1200 వార్డు మెంబర్లని, 250 ఎంపీటీసీలని, 2 జడ్పీటీసీలని ఆనాడు పరిస్థితులు ఎదుర్కొని గెలిచింది మేము నిలబడి కలబడి పోరాడం జగన్మోహన్ రెడ్డితో. వీళ్ళ చంద్రబాబు నాయుడిని 56 రోజులు జైల్లో పెట్టి బంధిస్తే ధర్నా చేయడానికి భయపడిన ఈ బొత్స చౌదరి గారు కథలు చెప్తున్నారు. ఇది చాలా తప్పు సార్. ప్రజాస్వామ్యంలో ఇటువంటి వ్యాఖ్యలు యాక్సెప్టబుల్ కాదు. ఆయన వయసు 80 సంవత్సరాలు. ఆయన ఏంటంటే చెప్పేది? చాలా చూసాం ఇటువంటి స్పీచ్లు చాలా విన్నాం. ఆయన గుర్తింపు కోసం చేస్తున్నట్టున్నాడు. ఆయనకి చెప్తున్నాను సార్, మీకు మినిస్టర్, క్యాబినెట్ లో మినిస్టర్ ఎవరు? మీరు ఇటువంటి మాటలు మాట్లాడి జనసేనని ఇబ్బంది పెట్టి, మీ పార్టీని ఇబ్బంది పెట్టి మీరు సాధించేది ఏమీ లేదు. అర్థమైందా? మీ మీద ఉన్న గౌరవాన్ని పోగొట్టుకోవద్దు. 80 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తి మాట్లాడే మాటలు ఏనా సార్? సమాజంలో కొన్ని వర్గాలను చూసి నేర్చుకుంటా. ఎవరు నరికేస్తాడండి ఈయన? ఎవరు నరికేస్తాడు? ఏంటి మాటలేంటి సార్? దీనికి జనసేన తరఫున ఇది చాలా తప్పు. ఆయన రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడటం అసలు యాక్సెప్టబుల్ కాదు. మా నాయకుడు హాస్పిటల్లో ఉంటే, పవన్ కళ్యాణ్ గారు హాస్పిటల్లో ఉంటే జగన్ గారు ట్వీట్ చేశారు. బొత్స చౌదరి గారు కూడా ఏదో మాట్లాడాలి కదా. జనసేన నాయకుడు హాస్పిటల్లో ఉన్నాడు, అది మానేసి ఈ విమర్శ ఏంటి సార్? ఇది అసలు ఏమన్నా అర్థం ఉందా ఈ మాటలకి? అంటే గతంలో మా ఎన్టీఆర్ ని పదవిచ్యుతిని చేసినప్పుడు చంద్రబాబు నాయుడు ఇదే బుచ్చయ్య చౌదరి అప్పట్లో ఎన్టీఆర్ వర్గంలో మనిషిగా ఉన్నారు. ఎన్టీఆర్ వర్గం నుంచి పోటీ కూడా చేసినటువంటి పరిస్థితి. చాలా కాలమైన చంద్రబాబు నాయుడు వైపుకు వెళ్ళలేదు. తిరిగి ఎన్టీఆర్ మరణం తర్వాతే ఆయన చంద్రబాబు నాయుడు సారథ్యం వహిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీలో చేరారు. సో బహుశా ఆ కారణంతో ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు ఆయన్ని వేరే విధంగా ప్రాధాన్యత ఉండవచ్చు కానీ మంత్రి పదవిలో మాత్రం ఇప్పుడు తీసుకోలేదు. సో బహుశా ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు వెనకేసుకొస్తూ వైసీపీ నేతలను అడ్డంగా నరికేస్తానని చెప్పి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి. వైసీపీ నేతలు నరికేస్తారో ఇంకెవరు నరికేస్తారో నరికేమనండి, మాకే అభ్యంతరం లేదు. కానీ మనం కూటమిలో ఉన్నాం, మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. దీని ఎఫెక్ట్ కూటమి మొత్తానికి వస్తుంది అని మేము చెప్తున్నాం. ఇప్పుడు ఈయన స్థానిక సంస్థల ఎన్నికల్లో 2020లో పార్టిసిపేట్ చేయలేదు, భయపడి పారిపోయారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కదా, పార్టిసిపేట్ చేయమనండి, చేసి ఈయన సత్తా ఏంటో నిరూపించుకోమనండి. మాట్లాడనవసరం. బొత్స చౌదరి గారు ఈ స్టేట్మెంట్లన్నీ ఇచ్చే బదులు స్థానిక సంస్థల ఎన్నికల్లో స్వీప్ చేయమనండి సార్.
అప్పుడు నమ్ముదాం. ఆయన చెప్పేది కరెక్టే, ఆయన చాలా గొప్ప నాయకుడు, చంద్రబాబు నాయుడు కంటే సీనియర్ టీడీపీలో, కానీ ఆయనకి 6 నెలలే మంత్రి పదవి నుంచి పీకి పక్కనెట్టారు, ఎందుకు పెట్టారని ఆయన చెప్పాలి. చంద్రబాబు నాయుడు కన్నా ముందు టీడీపీ సభ్యత్వం తీసుకున్న వ్యక్తి, అర్థమైందా? 6 సార్లు గెలిచిన వ్యక్తి ఈయన మినిస్టర్, క్యాబినెట్ మినిస్టర్ ఎందుకు ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి. గుర్తింపు కోసం, పార్టీలో ఉన్నానని చెప్పడం కోసం, లేదా నా తర్వాత నా కొడుకు సీట్ ఇవ్వడం చెప్పడం కోసం ఆయన చేసే టెక్నిక్స్. బొచ్చే చౌదరి గారి అబ్బాయికి నెక్స్ట్ సీట్ రావడం కోసం, చంద్రబాబు నాయుడు గారి మెప్పు పొందడం కోసం మాట్లాడే మాటలు తప్ప, ఈ మాటల వల్ల ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ ఏ విధమైన ఉపయోగం లేదు. అంత సీనియర్ నాయకుడు ఈ విధమైన చీప్ పాలిటిక్స్ చేయడం తప్పు. చాలా ఫీల్ అవుతున్నాం మేము. సో ఇక వైఎస్ జగన్ పవన్ కళ్యాణ్ త్వరగా ఆరోగ్యం, సర్జరీ నుంచి త్వరగా కోలుకోవాలి, త్వరగా తిరిగి ఆయనకి ఆరోగ్యం ప్రసాదించాలి ఆ భగవంతుడు అని చెప్పి ఆకాంక్షిస్తూ దేవుని ప్రార్థిస్తూ ఒక ట్వీట్ చేశారు వైఎస్ జగన్. ఇది కాస్త చర్చనీయాంశంగా మారింది. ఎందుకు చర్చనీయాంశంగా మారింది అంటే, ఇదే సమయంలో మరొక వీడియో కూడా వైఎస్ జగన్ ట్వీట్ చేసిన నేపథ్యంలో నేను 2 రోజుల నుంచి వైరల్ అవుతుంది. గతంలో వైఎస్ జగన్ కి ప్రచారంలో ఒక నుదుటికి గాయమైనప్పుడు రాయి తగిలి ఎవరో పక్కన ఉన్న వాళ్ళు అనుకుంటా పవన్ కళ్యాణ్ వైఎస్ జగన్ కోలుకోవాలని చెప్పి ట్వీట్ చేస్తే, లేకపోతే చెబితే బాగుంటుంది కదా అంటే, నేనేమైనా చూసి వచ్చానా, ఆయనే తగిలించుకున్నాడేమో దెబ్బ అని చెప్పి పవన్ కళ్యాణ్ వ్యంగ్యంగా చేసినటువంటి వ్యాఖ్యల వీడియో కూడా వైరల్ అవుతుంది. సో ఈ రెండింటిని ఎలా చూడాలి ఇప్పుడు? సార్, జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు కోలుకోవాలని ట్వీట్ చేశాడు. ఓకే, దాన్ని మేము ఏం చేస్తాం? పరిస్థితులు బట్టి మా నాయకుడు కూటమిలో ఉన్నాం కాబట్టి స్పందించలేదు. ఓకే, ఇప్పుడు ఆయన స్పందించాడు కదా, థ్యాంక్స్. అంతకుమించి మనం ఏం చెప్తాం సార్? గతంలో ఇదే పవన్ కళ్యాణ్ వైఎస్ జగన్ కి గాయమైనప్పుడు ఆయన చేసినటువంటి వ్యాఖ్యల వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. అవును సార్, ఇప్పుడంటే ఈయన హాస్పిటల్లో ఉన్నాడు. అప్పుడు ఆయన రాయట్న ఆయనకు ఎవరన్నా కొట్టారో, ఆయన కొట్టాడో మనకేం తెలుసు అన్నాడు ఆయన. అవును, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనం ఏం చేయలేం కదా. అప్పుడు అది పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఆయన స్టాండ్ అది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు, దానికి ఏముంది? ఈ రోజు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కోలుకోవాలని ట్వీట్ చేశారు పెద్ద మనిషి తరహాగా. మరి జగన్ గారు కూడా చాలా మాట్లాడినాడు పవన్ కళ్యాణ్ గారిని. మరి ఈ రోజు ఎందుకు ట్వీట్ చేశాడంటే, మా పవర్ ఆయన తెలిసింది కాబట్టి మమ్మల్ని గుర్తించాడు అనుకుంటున్నాం. వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్. ఓకే, సరే. ఇక జనసేన పార్టీ సభ్యత్వ కార్యక్రమం అటు కేరళలో జరుగుతోంది ప్రస్తుతం. కానీ ఇక్కడ ఏపీలో చూస్తే జనసేన నాయకులు ఒక్కొక్కరిగా పార్టీ నుంచి బయటకు వచ్చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ అంటే సొంత రాష్ట్రంలో పార్టీని ఇంకా బలోపేతం చేయకుండా ఎక్కడో కేరళలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేయాలని చేస్తుండడం ఎలా తీసుకుంటారు మీరు జనసేన నాయకులుగా? జనసేన నాయకులుగా ఇప్పుడు జనసేన పార్టీ అనేది ట్రాక్ లో రావాలి, సిస్టమ్ కట్ రూట్ లో రావాలి, బలోపేతం అవ్వాలని కోరుకుంటున్నారు. మేము మీడియాలో, సోషల్ మీడియా వేదికగా మేము అనేక విషయాలతో గురించి మాట్లాడుతున్నాం సార్, రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, కంటిన్యూస్ చేస్తున్నాం సార్. కానీ రిజల్ట్ అనేది ఇంకా రాలేదు సార్. ఇప్పుడు మా నాయకుడు హాస్పిటల్లో ఉన్నాడు సార్. బయటకు వచ్చిన తర్వాత ఏమన్నా సిస్టమ్ మారుతామో చూస్తున్నామండి. వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ గుడ్ రిజల్ట్. రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ గాడ్ నోస్. అంతే కదా సార్? అది కరెక్టే. అంటే ఇక్కడ పార్టీ రాష్ట్రంలో బలంగా ఉందా? పార్టీ నిర్మాణం క్షేత్రస్థాయిలో జరుగుతుందంటారా ఏపీలో? ఏపీలో పార్టీ నిర్మాణం అనుకున్నంత స్పీడ్ గా జరగట్లేదు. రైట్. సభ్య నిర్మాణ కార్యక్రమం కూడా మీరు చూసారు, గతంలో మాదిరి స్పీడ్ గా లేదు. మరి అటువంటిప్పుడు కేరళలో అంటే ఇక్కడ పార్టీ పటిష్టం చేయకుండా కేరళ వైపు చూడడం అనేది ఎంతవరకు సమంజసం అనేది ప్రశ్న. అంటే కేరళలో టీడీపీ లేదు కాబట్టి బలపతం అవుతామో చూద్దాం, తప్పే ఉంది. అంటే ఇక్కడ టీడీపీ ఉంది కాబట్టి బలంగా లేదంటారా? అంతే కదా. మరి ఇప్పుడు కేరళలో టీడీపీ లేదు కదా, సో జనసేన బలపడదేమో చూద్దాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ఉండగా జనసేన బలపడదు కదా. మరి అది తెలిసి కూడా ఎందుకు ఉంటున్నారు ఇక్కడ? అంటే లేదు సార్, ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ప్రత్యామ్నాయం జనసేన, అందుకే మా పార్టీ బలపడట్లేదని మేము అనుకుంటున్నాం. కేరళలో టీడీపీ లేదు కాబట్టి బలపడద్దేమో. హోప్ ఫర్ ది బెస్ట్. సరే, లాజిక్ బాగానే ఉంది. మరి అంటే అది విషయం మీకు తెలుసు, ఇక్కడ జనసేన ఎందుకు బలపడలేదు అన్న విషయం మీకు బాగా తెలుసు. టీడీపీ ఉంది కాబట్టి మేము బలపడలేకపోతున్నాం అనే విషయం ఒక జనసేన నాయకులుగా మీ అందరికీ తెలుసు. మరి తెలిసి కూడా ఎందుకు ఈ ప్రయత్నం అదే కూటమిలో కానీ లేదా అదే జనసేనలో కానీ కొనసాగుతున్నారంటే ఏం చెప్తారు? అది మా నాయకుడు. మేము మా నాయకుడి మీద నమ్మకంతో ముందుకెళ్తున్నాం సార్. మా నాయకుడు టీడీపీ మీద నమ్మకంతో నడుస్తున్నాడు సార్. ఇది ఎన్ని రోజులు జరుగుతుందో చూస్తాం సార్. చూసిన తర్వాత అప్పుడు నిర్ణయం తీసుకుంటుంది పార్టీ కేడర్. ఇప్పుడు
వన్ వన్ డేలో నిర్ణయం తీసుకోలేం కదా మనం. వన్డేలో కాదు కదా సార్, గత 2 ఏళ్ల నుంచి జరుగుతున్నది కదా. 2 ఏళ్ళు పెద్ద సమయమే కదా. నేను మీలాంటి వాళ్ళు చాలా ఏమన్నానంటే మంది, మీరంటే ఇంకా పార్టీలో నుండి కాస్త అప్పుడప్పుడు కొన్ని ఇన్సిడెంట్స్ మీద మాట్లాడుతున్నారు, అసంతృప్తి వ్యక్తపరుస్తున్నారు. కొంతమంది నాయకులు అయితే బయటకు వచ్చేసారు. బొలిశెట్టి సత్యనారాయణ గారిని, అటు గుంటూరు నుంచి రజనీ గాని, తర్వాత చాలా మంది వైజాగ్ నుంచి లాయర్ శ్రీదేవి గారు కానీ, ఇలా చాలా మంది బయటకు వచ్చారు. సార్ ఇప్పుడు మేము హోప్ ఫర్ ది బెస్ట్. మేము ఇంకా పవన్ కళ్యాణ్ గారి నమ్మకంతో ముందడుగు వేస్తున్నాము. మేము మంచి జరగాలని కోరుకుంటున్నాము. ఏం జరుగుతుందో టైం విల్ డిసైడ్. కానీ మేము పార్టీ బలోపేతం అవ్వాలని చాలా చాలా సార్లు వేడుకుంటున్నాం. రిజల్ట్ రాకపోతే ఎవరైనా నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడు దాని గురించి మనం డిస్కషన్ వద్దు. పార్టీని బెదిరించే అవసరం మాకు లేదు. పార్టీలో కలిసే మేము పనిచేస్తాం. కానీ మా ఎక్స్పీరియన్స్ ఏంటంటే పార్టీ స్ట్రాంగ్ అవ్వాలని చూద్దాం. అయితే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో వచ్చే సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి. మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా జనసేన, తెలుగుదేశం, బీజేపీ కలిసే వెళ్తాయా, లేకపోతే ఎవరికి వారు సత్తా చూపించుకునే ప్రయత్నం జరుగుతుందా? కలిసే అంటే వెళ్తాయి. స్థానికంగా మీలా అంటే నేను చెప్పేది ఏంటంటే, నాయకత్వం అధినాయకత్వం ఏం కోరుకుంటుంది, ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది పక్కన పెడదాం. స్థానికంగా మీరేమనుకుంటున్నారు అసలు? స్థానికంగా కూటమి కలిసి ఒకసారి జగన్ ఢీకుంటే ఈ కూటమి పరిస్థితి ఏంటో తెలుస్తుందని మా అభిప్రాయం. ఓకే. అర్థమైందా? జనసేన, టీడీపీ, బీజేపీ విడివిడిగా కాదు, కలిసే పోటీ చేయాలి. చేసి అప్పుడు రిజల్ట్ ఎలా ఉందనేది చూస్తే అప్పుడు తెలుస్తుంది మన నాయకుల వైఖరి అప్పుడైనా మారద్దని మేము ఆశిస్తున్నాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగానే పోటీ చేయాలి. ఓకే. జగన్ గారు ఒంటరిగానే చేస్తాడు. అప్పుడు ప్రజల నాడు తెలుస్తుంది ఈ కూటమి నాయకుల యొక్క పరిస్థితి ఏంటి, వీళ్ళకి రిజల్ట్ ఎలా ఉందనేది తెలుస్తుంది. సో మేము అదే జరగాలని కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో మరోసారి కూటమి కలిసే వెళ్తే బాగుంటుంది అనేది స్థానికంగా ఉన్నటువంటి మీలాంటి వాళ్ళ ఆలోచన. కలిసి వెళ్తే బాగుంటుంది అంటలేదు సార్. నేను కలిసి వెళితే వచ్చే రిజల్ట్ మీకు తెలుస్తుంది. నేను చెప్పను. కలిసి వెళ్ళటం వల్ల వచ్చే రిజల్ట్ ఏంటో మీకు తెలుస్తుంది. జస్ట్ కలిసే వెళ్ళాలి. అంటే ఏం జరుగుతుంది తెలుస్తుంది. మీ అంచనా ఏంటి? కలిసి వెళ్తే ఏం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? మీ అంచనా? కలిసి వెళ్ళటం వల్ల కూటమి బలం ఎంతో తెలుస్తుంది. ఐ కాంట్ సే మోర్. కలిసి పోటీ చేయడం వల్ల కూటమి బలం ప్రజలకు తెలుస్తుంది. అంటే కూటమి బలం బలపడింది అనుకుంటున్నారా, కూటమి బలం బలహీనపడింది అనుకుంటున్నారా మీరు? బలపడిందో బలహీనపడిందో స్థానిక సంస్థ రిజల్ట్స్ చెప్తే సార్, నేను మీరు చెప్తే అవ్వదు కదా. అవును, మీరేమనుకుంటున్నారో మీరు స్థానికంగా విన్న వ్యక్తే కదా, పోలవరం లాంటి రిమోట్ ఏరియాలో. స్థానికంగా మేము చెప్పింది పార్టీ వినట్లేదు కాబట్టి ఏమంటున్నామంటే, స్థానికంగా మేము చెప్పింది పార్టీ విని పార్టీ కట్టర్ బుక్ లో వెళ్ళుంటే మేము ఇన్నిసార్లు ఈ మీడియాలో మేము బాగుంటాం కదా. మేము ఏమంటున్నామంటే కలిసి కట్టుగా కూటమి పోటీ చేద్దాం, చేసి రిజల్ట్స్ చూద్దాం. అప్పుడైనా సరే కూటమి నాయకుల యొక్క థింకింగ్, స్టైల్ ఆఫ్ థింకింగ్ మారద్దేమో ఆశిద్దాం. అర్థమవుతుందండి? అది మేము అనేది ఏంటంటే, కూటమి కలిసికట్టుగా పోటీ చేసి స్థానిక సంస్థలు ఎంత రిజల్ట్ తీసుకుందో చూద్దాం. కంగారు వద్దు. అంటే మీలాంటి వాళ్ళు చాలా కాలంగా చంద్రబాబు నాయుడు బలం ఏంటో, బీజేపీ బలం ఏంటో స్థానిక సంస్థల ఎన్నికల్లో చూద్దాం. చూసి అప్పుడు మాట్లాడదాం. అంటే మీలాంటి నేతలు గత కొద్ది కాలంగా కూటమిలో జరుగుతున్న అన్యాయంపై కానీ, లేదా మీ సొంత పార్టీలో జరుగుతున్నటువంటి సొంత పార్టీ వైఖరిపై కానీ అసంతృప్తి తరచూ వ్యక్తం చేస్తూనే ఉన్నారు. మీరు కొన్ని ప్రశ్నలు కానీ, కొన్ని ఆలోచనలు కానీ మీ అధిష్టానానికి సూచనల రూపంలో ఇస్తూనే ఉన్నారు. ఇలా ఎంతకాలం అంటే ఏం చెప్తారు? టైం చెప్తున్నాడు కదా సార్ కళ్యాణ్ గారు. ఏమన్నాడు? నన్ను మీరు ప్రశ్నించొద్దు, నన్ను ప్రశ్నించేవాడు నా వాళ్ళు కాదు, నాకు అర్థమయ్యేవాడే నా వాళ్ళు అన్నాడు. అందుకే ప్రశ్నించకుండా సూచనలు చేశాం. అన్న ఇలా జరుగుతుందని చెప్తున్నాం, గ్రౌండ్ లో రియాలిటీ చెప్తున్నాం. అయినా సరే వినకుండా ముందుకు వెళ్తున్నారు. వెళ్ళమండి. రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. ఆ ఎన్నికల్లో వచ్చే రిజల్ట్ వీళ్ళ నిర్ణయాలకి ఫ్లిప్ సైడ్. వీళ్ళు తీసుకునే నిర్ణయాలకి, వీళ్ళ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ కి వచ్చే రిజల్ట్స్ చెప్తాయి సార్. వీళ్ళ స్టైల్ ఆఫ్ ఫంక్షన్ వల్ల, వీళ్ళు తీసుకునే డిసిషన్స్ వల్ల స్థానిక సంస్థల్లో పార్టీ ఎంత బలోపేతమైందో చూద్దాం కదా. కంగారొద్దు. ఇందులో నేనేమి పార్టీకి నెగిటివ్ గా మాట్లాడి లేదా పార్టీని తిట్టి సాధించేది ఏమీ లేదు. జస్ట్ వెయిట్ అండ్ సీ. లేదు, పార్టీని నెగిటివ్ గా మాట్లాడమని కాదు, కానీ మీలాంటి నేతల్లో చాలా మందిలో ఒక అసంతృప్తి అనేది సర్వత్రా కనిపిస్తుంది. ముఖ్యంగా కాపు సామాజిక వర్గంలో అయితే పెద్ద ఎత్తున అసంతృప్తి కనిపిస్తుంది అనేది తాజాగా రాజమండ్రి నుంచి
కాపు నాయకురాలు లాయర్ ఉమామహేశ్వరి గారు కూడా అభిప్రాయపడినటువంటి పరిస్థితి. ఇంకా కాపుల్లో ఒక సమ్ డిస్సాటిస్ఫాక్షన్ కనిపిస్తుంది. ఆ సాటిస్ఫాక్షన్ ఓట్ల రూపంలో కల్పించాలంటున్నాను నేను ఏమంటున్నానంటే కాపుల్లో సాటిస్ఫాక్షన్ లేదు, కాపులు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు, కాపులు బాధపడుతున్నారు, కాపులు జనసేనకు చేయరు ఇవన్నీ చెప్పాల. నేను ఏమన్నానంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీ పోటీ చేస్తే వచ్చే రిజల్ట్ ఎలా ఉంటుందో చూస్తే అప్పుడు తెలిసిపోద్ది కదా, కాపులు సాటిస్ఫై అయ్యారా లేదనేది అప్పుడే తెలుస్తుంది. సార్ మాటల వల్ల ఉపయోగం లేదు. రిజల్ట్ విల్ షో ది appropriate figures will show the result. Right, sir. Thank you, sir. Thank you very much. Thank you. Thank you, Andy. Thank you.